కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజలు ఆందోళనకు దిగారు. కోడుమూరు, కల్లూరు మండలాలకు చెందిన 500 మందికి పైగా గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు వస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 1981 నుంచి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. సమస్యపై మాట్లాడేందుకు వచ్చిన ఏఈ నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్ను కలిసేందుకు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన కొనసాగించారు. ఇప్పుడు ఈ ఘటన కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాగనిక అందరికీ నీళ్లు ఇచ్చాలని చెప్పి ప్రధానమైన మా డిమాండ్. అట్లాగే కోడుమూరు మండలము, కల్లూరు మండలము ఈ 2 గ్రామాలు కూడా అందులోనే మాకు బోర్లు ఉన్నవి తాగనీరుకు సంబంధించి. ఆ నీళ్లు ఇప్పుడు మాకు తాగనీకి కూడా నీళ్ళు అంటులేదు కాబట్టి అందరినీ ఇవ్వాలంటే వస్తే దాదాపు 2 మండలాలకు కూడా నీళ్ళు అవకాశం ఉంది. దానిపైన ఇవాళ అన్ని గ్రామాల నుండి దాదాపు 24 గ్రామాల రైతులు ఈ ధర్నాకు హాజరైనారు. జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చినాము. అక్కడ కలెక్టర్ గేట్ ముందు కూర్చొని ఒక 2 గంటల సేపు కూర్చున్నా కూడా అధికారులు ఎవరు స్పందించలేదు కాబట్టి మేము వెంటనే గేట్ తోసుకొని బయటికి రావడం జరిగింది ఇవాళ కలెక్టర్ గేట్లోకి. అయితే ఇప్పుడు కూడా ఒక 5 మంది ప్రతినిధులు రాండి మేము కల్పిస్తాము. ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ కలెక్టర్ గారు ఆయన బిజీగా ఉందంటే మేము 1500 మంది వచ్చినాము. మాకన్నా బిజీ కలెక్టర్ గారికి ఏమున్నది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ నుండి కదలమని చెప్పి ఇక్కడనే కలెక్టర్ ఆఫీసులనే దిగ్బంధించదలుచుకున్నాం. కాబట్టి మీరు ఇవాళ ఏదైతే ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఇవాళ మేము తాగునీరు అడుగుతున్నాము, సాగునీరు అడుగుతలేదు. కాబట్టి దీని మీద రాజకీయ నాయకులు, అధికారులు స్పందించి మా గాజుల ప్రాజెక్టు నుండి అందరి నీళ్లు వదిలితే మాకు తాగనిక నీళ్ళ అవకాశం ఉన్నది. కాబట్టి దాదాపు 20 గ్రామాల నీళ్లు ఇట్లా పందిపాటు నుండి అట్లా లద్దగిరి, గోరంట్ల ఈ గ్రామాలకన్నీ కూడా తాగనిక